ఆ ఎమ్మెల్యే వింటున్నాడని ఆయన్నే ఈ అవార్డు కావాలని అడిగావు కదూ. అప్పటికప్పుడు నిన్ను పిలిచేలా ప్లాన్ చేసుకున్నావు కదూ. సత్య నేను మొగుడు పెళ్ళాలమని ఈ బాహ్య ప్రపంచం మొత్తానికి కావాలనే తెలియాలనే ఆ వీడియోలు ఫోటోలు సాక్ష్యంగా మిగలాలనే నువ్వు ఈ పథకం పన్నావు కదూ. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదండి. నాలుక చీరేస్తా అబద్ధం చెప్పావంటే. నీ దరిద్రాన్ని ఏదో ఒక రకంగా వదిలించుకోవాలనుకుంటే చీడ పట్టినట్టు పట్టావు కదే దరిద్రపు దానా. నువ్వు నా కొంపలో ఉన్నంత కాలం పంది కొక్కులా మా కుటుంబంలో బొక్కలు పెడుతూనే ఉంటావు. ఇంట్లోనేమో సత్యకి విడాకులు ఇస్తాను అంటున్నావు, బయటికి వెళ్తే నీ బాగోతాన్ని బట్టబయలు చేస్తున్నావు. తగుదునమ్మా అంటూ కుడికాలు లోపలికి పెట్టొచ్చి నిన్ను అదే విధంగా బయటికి పంపిస్తాను. నువ్వింక ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీకు ఇక్కడ ఉండే అర్హత లేదే. పదవే బయటికి, పద రా. మమ్మీ, ఎమ్మెల్యే గారు కాల్ చేస్తున్నారు. ఎవర్రా? ఎమ్మెల్యే గారు కాల్ చేస్తున్నారు. అన్నయ్యకి అవార్డు వచ్చింది కదా, వెంటనే తన ఇంట్లోంచి వెళ్ళగొడితే ఎమ్మెల్యే గారికి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు ఫోన్ చేశాడు, కారణం తెలీదు. అత్తయ్య, మంజుని బయటికి పంపించడానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఈ ఎమ్మెల్యే మనకి దేవుళ్ళ ఉంటాడనుకుంటే దెయ్యంలో పట్టుకున్నాడు. ఏ కాకి పిల్ల, బతికిపోయావు. అయినా సరే నిన్ను నిద్రపోనివ్వను, సుఖంగా ఉండనివ్వను. చూస్తూ ఉండు. హే మేరీ ప్యారీ, కమాన్. ఈ రోజు ఈ పంచకళ్యాణి మీద నిన్ను ఎక్కించుకొని మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లని చూపిస్తాను. ఈ రోజు ఈ ఆటోని నా భార్యకే అంకితం చేస్తాను. నీకేం భయం కలగడం లేదా పుస్కి? భయమా? భయం ఎందుకు రూపడ్డాలి? మనం ఆ మళ్ళీ కళ్ళలో పడ్డాం కదా. ఏదో సముద్రంలో పన్నట్టు చెప్తావేంటి డాలే? నేను చెప్పే విషయాన్ని తమాషాగా తీసుకోకు పుస్కి. సత్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మనం మోసం చేసి పారిపోయామో నీకు తెలుసు. తాళి కట్టే చివరి క్షణంలో అతని కాదని నీతో లేచిపోయి వచ్చాను. అలాంటప్పుడు అతనికి మన మీద పీకల దాకా కోపం ఉండడం సహజం. రూపా, క్లాస్ పీకకు. వాడికి మన మీద పీకల దాకా కోపం ఉంటే వాడి పీక కోయడానికి కూడా భయపడను. గొడవలు, ఈ టెన్షన్లు ఏమీ లేకుండా హాయిగా మీ విలేజ్ లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? సత్య వాళ్ళ ఫ్రెండ్స్ మనల్ని విడిచిపెట్టరు. నాకు భయంగా ఉంది పుస్కి. రూపా, నువ్వేం భయపడకు. ఆ సత్య వాడి మనుషుల్ని చూసి ఇక్కడ ఎవ్వరు భయపడేవాళ్ళు లేరు. మరి వాళ్ళు నిన్ను తరుముతుంటే ఎందుకు పారిపోయొచ్చావు? ఫైట్ చేయాల్సింది. పక్కన నువ్వు ఉన్నా కదా, నీ గురించి ఆలోచించాను. నిన్నేమైనా చేస్తారేమోనని. చూడు రూపాడాలి,
వాడి గురించి వాడి బిల్డప్ గురించి నా దగ్గర చెప్పుకో. వాడు మనల్ని ఏం చేయలేడు. ఈ పుస్కి విస్కీ వేసాడంటే వాళ్ళందరినీ ఓన్లీ వన్స్ ఫసక్. గొడవల కోసం కాదు నేను నీతో వచ్చింది. మా వాళ్ళందరినీ వదిలేసి నీ ప్రేమ కోసం నీతో వచ్చేసాను. మనం ఇక్కడ ఉండొద్దు పుస్కి, మీ విలేజ్కి బయలుదేరదాం. డార్లింగ్, మీరు జిందకి భయపడకు. మంది టైటానిక్ ప్రేమ, ఎవ్వరు విడదీయలేరు. అవును, టైటానిక్ ప్రేమే, కానీ చివర్లో హీరో చచ్చిపోయాడు, అది గుర్తు పెట్టుకో. కొద్ది రోజులు వాళ్ళకి కనిపించకుండా మేనేజ్ చేయాలి. వదినా, మీరు కూర్చోండి. అన్నయ్య, వదిన కూడా ఏమీ తినలేదు. నాకు ఆకలిగా లేదు. ఉన్నవే 2. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. అయ్యో, నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా. ఆకలి విలువ నాకు తెలుసు, అందులోనూ నైట్ ఖాళీ కడుపుతో పడుకోకూడదు. నాకేం అక్కర్లేదు, మీరు నా మీద అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. అన్నం మీద అలగకూడదు. అరే, ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా నటించిన అవసరం లేదు. తినేదేదో మీరే కడుపు నిండా తినండి. రెండున్నాయి కదా, చెరొకటి తిందాం. ఎందుకు పంతానికి పోతావు?